జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీజనం భద్రం మృత్యు నమామ్యహం. ముఖ్యంగా మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, లోకంలో అందరూ కూడా వివిధ రకాలైన బాధలతో వివిధ రకాలైన బాధలు పడుతున్నారు, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి కారణాలు ఏమిటి, ఏ గ్రహం చేత పీడించబడుతున్నారు, దాన్ని జ్యోతిషపరంగా ఏ విధంగా చూడాలి, దానికి పరిహారాలు ఏంటంటే, ఇక్కడ కేవలం సమస్య మాత్రమే చెప్పడం లేదు, వాటికి పరిహార మార్గాలు ఏమిటి. మరియు కొందరికి ఆ పరిహార మార్గాలు చేసుకుంటే తొందరగా ఫలిస్తున్నాయి, కొందరికి ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తున్నాయి, కొందరికి అసలు ఫలితాలు ఇవ్వటం లేదు. దానికి కారణం ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్తాను. కేవలం ఈ వీడియో చూడడం ద్వారా మీరు మళ్ళీ జ్యోతిష్యుని సంప్రదించాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఈ బాధలు పడుతున్నారంటే ఈ గ్రహం చేత మీరు పీడించబడుతున్నారు, వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఆ పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అయితే వాళ్ళు డబల్ చేసుకోవాలా, త్రిబుల్ చేసుకోవాలా, రెండింతలా మూడింతలా అన్నది వారి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి. మామూలుగా కర్మలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అదేంటి? సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. అంటే చేసిన కర్మలో మనం ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధ కర్మ. అంటే ఒక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక సంచిలో 4-5 కూరగాయలు ఉన్నాయి, దాన్ని సంచిత కర్మ అంటారు. అందులో ఏదో 1 రకమో 2 రకమో కూరగాయలు తీసుకొని మనం వంట చేసుకొని తింటాం కదా, అది ప్రారబ్ధ కర్మ. అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు. ఆగామి కర్మ అంటే తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మ అంటారు. మళ్ళీ ఇందులో ఈ ప్రారబ్ధ కర్మలో మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. అంటే ఇక్కడ కర్మ అంటే చెడు మాత్రమే కాదు, కర్మ అంటే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఏదన్నా కావచ్చు. పుణ్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు, పాపం అంటే ఓవర్ డ్రాఫ్ట్. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ప్రారంభ కర్మలో మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాన్ని మనం ఏదన్నా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు అనేవి సూచించడం అనేది జరుగుతుంది. వాటిని ఆ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడికి తొందరగా ఫలితాలు ఇస్తున్నాయి, కొందరికి ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాయి, కొందరికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు అనేవి ఇవ్వటం లేదు. దానికి కారణం ఏంటంటే, వీళ్లను 3 రకాలుగా విభజించారు. ఈ కర్మలను 3 రకాలుగా విభజించారు. అదేమిటంటే అధుడ కర్మ, దృఢాధుర కర్మ, దృఢ కర్మ. అసలు ఈ పదాలకు అర్థం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇతరుల సొమ్మును దొంగలిద్దామని అనుకొని కేవలం అనుకున్నాడంతే, ఎలాంటి ప్రయత్నం చేయలేదు, దాన్ని అధుడ కర్మ అంటారు. వీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే అవి వెంటనే పనిచేస్తాయి. తర్వాత దృఢాదృఢ కర్మ అంటే పరాయ సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని కొద్దిగా కొంత ప్రయాణం చేసి మానివేసిన వాడు. అంటే కొంతవరకు మాత్రమే ప్రయాణం చేసి కొంత ప్రయత్నం చేసి ఆపేశాడు. దీన్ని దృఢ కర్మ అంటారు. వీరికి పరిహారాలు అంటే పూజలు కానీ ఏమన్నా జపాలు కానీ చేసుకున్నా, ప్రదక్షిణలు చేసుకున్నా కొంత ఆలస్యంగా పనిచేస్తాయి. ఇంకా 3 దృఢకర్ముడు అంటే ఇతరుల సొమ్మును అపహరిస్తామని అడ్డొచ్చిన వాళ్ళు కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఇది మహాపాపం. ఇది మొత్తం కూడా దృఢకర్ముడు అవుతాడు. ఇది దృఢకర్మ, ఆ వ్యక్తిని దృఢకర్ముడు అంటారు. వీళ్ళకి
అసలు పనిచేయవు. వీళ్ళకు ఆలస్యంగా పనిచేస్తాయంటే ఒకటి దృఢాకరముడు అంటే పరాయ సొత్తును అపహరిద్దామనంటే ఇతరుల సొమ్మును దొంగలిద్దామని ప్రయత్నం చేసి అడ్డు వచ్చిన వాడిని కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవాడు అంటే వీడు మహాపాపం చేశాడు. వీడు ఏదన్నా పరిహారాలు చేసుకుంటే అంటే పూజలో జపాలు ప్రదక్షిణలో ఏదన్నా చేసుకున్నా కూడా వీళ్ళకి పని చేయవు. వీళ్ళు ఎలాంటి జపాలు చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా ఏ హోమాలు చేసుకున్నా వీళ్ళకి ప్రయత్నం చేయవు. అయితే వీళ్ళకి ఎప్పుడు అనుకున్న పనులు అవుతాయంటే అంతకంటే 3 రెట్లో 5 రెట్లో చేసుకున్నప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని జపం 19,000 అనుకోండి, వీళ్ళు 3 రెట్లు చేసుకోవాలి అంటే 57,000 చేసుకోవాలి. 1కి 3% ఎక్కువ. 3 రెట్లు చేసుకుంటే 3 రెట్లో 4 రెట్లో 5 రెట్లు చేసుకుంటే వీళ్ళకి వీళ్ళ సమస్య అనేది పరిహారం అవుతుంది, పరిష్కారం అనేది అయ్యే అవకాశం అనేది ఉంది. ఇక మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అదేంటంటే మన జాతకంలో కొన్ని గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. పర్టికులర్గా ఈ గ్రహం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం అని తెలుసుకొని ఆ గ్రహానికి పరిహార మార్గాలు వాటికి పూజలు కానీ జపాలు కానీ చేసుకుంటే మనకు ఆ దోషాలన్నీ. మీ జాతకంలో శని బలహీనంగా ఉన్నాడు అనడానికి కారణాలు ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం అనేది లేకపోవడం, పూర్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తనను తాను తక్కువగా ఊహించుకోవడం అనుకోవడం, పూర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే గౌరవం అనేది తక్కువగా ఉండడం, పూర్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ గెయిన్ వెరీ లెస్ రికగ్నేషన్ అంటే సంఘంలో గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉండడం, వీక్ ఇన్ విల్, కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ అంటే ధైర్యము ఆత్మవిశ్వాసము తక్కువగా ఉండడం, డిపెండ్ ఆన్ అదర్స్, ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ లో సెల్ఫ్ డ్రైవ్స్. సంఘంలో తక్కువగా గుర్తింపు ఉండడం, ఏ పని చేసినా ఇతరుల మద్దతు తప్పనిసరిగా ఉండడం, లో ఎనర్జీ, అనిమియా, ల్యాక్ ఆఫ్ విటమిన్ డి, వీక్ డైజెషన్ అండ్ పూర్ యాపిట్యూడ్స్, శరీర బలం అనేది తక్కువగా ఉండడం, రక్తహీనత, విటమిన్ డి లోపము, జీర్ణశక్తి అనేది తక్కువగా ఉండడం, ఆకలి లేకపోవడం, పూర్ ఐ సైట్ అంటే కంటి చూపు అనేది చాలా బలంగా ఉండడం, లేకపోతే కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉండడం, ఆర్థరైటిక్ సమస్యలు, ఎముకలు బలహీనంగా ఉండడము, వీక్నెస్ ఆఫ్ బోన్స్ అంటే శరీరంలో ఎముకలు అనేవి చాలా బలహీనంగా ఉండడం లాంటివి జరుగుతుంది. దీన్ని జ్యోతిషపరంగా ఎలా గుర్తిస్తారు? ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ వీక్ సన్. రవి తులలో ఉండడం అంటే సన్ ఇన్ లిబ్రా, తులరాశి అనేది రవికి నీచ స్థానం. అంటే రవి తులరాశిలో ఉన్న సన్ ఇన్ ఎనిమికల్ సైన్స్ లైక్ క్యాప్రికాన్ అండ్ అక్వేరిస్. శని శత్రురాశిలో ఉండడం అంటే మకర కుంభాల్లో ఉంటే శని బలహీనంగా ఉన్నట్టుగా భావించాలి. డిఫికల్ట్ హౌసెస్ లైక్ 8th and 12th. లగ్నాత్ రవి 8వ ఇంట కానీ 12వ ఇంట కానీ ఉన్నప్పుడు రవి బలహీనంగా ఉంటాడు. సన్ హ్యావ్ ఏ మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ సాటర్న్, మార్స్, రాహు అండ్ కేతువు. రవి నీచగ్రహాల ప్రభావానికి లోనైనప్పుడు అంటే రవి శనితో కానీ కుజుడితో కానీ రాహుతో కానీ కేతు గ్రహాలతో కానీ కలిసి ఉన్నప్పుడు అంటే వాటితో దృష్టి యుతి వారి రాశులలో ఉన్నా కూడా రవి బలహీనుడు అవుతాడు. సన్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై ద మెలిఫిక్ ప్లానెట్స్ లైక్ సాటర్న్, మార్స్, రాహు అండ్ కేతు.
రవి యొక్క దృష్టి పాపగ్రహాలైన శని, కుజ, రాహు, కేతువుల పైన పడినప్పుడు అంటే వాటి ప్రభావం రవి పైన, రవి ప్రభావం అనేది ఆ గ్రహాల మీద పడినప్పుడు కూడా రవి బలహీనుడుగా అవుతాడు. మరి వీటికి పరిహార మార్గాలు ఏం చేసుకోవాలి? రిసైట్ గాయత్రి మంత్ర డైలీ, అంటే రోజు కూడా గాయత్రి మంత్రాన్ని పఠించండి. రిసైట్ ఆదిత్య హృదయం స్తోత్రం డైలీ, అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణం అనేది చేసుకోండి. రిసైట్ సూర్య మంత్ర, అంటే ప్రతిరోజు కూడా సూర్య మంత్రాన్ని పఠించండి. అదేమిటంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క మంత్రాన్ని రోజు కూడా పారాయణ చేసుకోండి. రిసైట్ సూర్య మూల మంత్ర, సూర్యుడికి సంబంధించిన బీజాక్షరాలతో కూడిన మూల మంత్రాన్ని రోజు కూడా పఠించండి. అది ఏమిటంటే ఓం హాం హ్రీం హోం సహ సూర్యాయ నమః. దీన్ని చదువుకోండి. అదేవిధంగా రాముడికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి, అంటే రామాలయానికి వెళ్ళి రోజు కూడా రాముడికి పూజ చేసుకోండి. ఫిల్ ఫ్రెష్ వాటర్ ఇన్ ద కాపర్ అన్సీల్ అండ్ ప్రొవైడ్ అర్క్ టు సన్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ టేకింగ్ బాత్. ప్రతిరోజు వీలైతే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, ఆదివారం రవిహోరల తప్పనిసరిగా చేసుకోవాలి. ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఒక రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని సూర్యుడికి ఎదురుగా ఉండి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అంటే చెంబులో నీళ్ళు తీసుకోండి, చేతిలో పోసుకొని సూర్యుడికి ఎదురుగా 3 సార్లు వదలండి. అట్లా ఇది కూడా మంచి ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. వేప ఆకులతో స్నానం చేయండి. స్నానం చేస్తాం కానీ నీళ్ళు, అందులో కొంచెం వేప ఆకులు వేసుకొని స్నానం చేయండి. డ్రింక్ వాటర్ ఫ్రమ్ ఏ కాపర్ అన్సీల్, అంటే రాగి పాత్రలోని నీటిని తాగుతుండండి. ఎప్పుడు నీళ్ళు తాగినా కూడా రాగి గ్లాస్లో కానీ చెంబులో కానీ నీళ్ళు పోసుకొని తాగినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఫీడ్ జగరీ టు ద మంకీ, అంటే కోతులకు బెల్లం తినిపించండి. ఇక చేయాల్సిన దానాలు డొనేట్, దాని మీద డొనేట్ వీట్, జిగరీ, లాల్ చందన్, జింజ్, సినమస్, క్లోవ్స్, నీమ్ లీవ్స్, అంటే నీమ్ లీవ్స్, కరేలా, కాపర్, అంటే గోధుమలు, బెల్లము, రక్తచందనము, శనగలు, దాల్చిన చెక్క, లవంగాలు, వేప ఆకులు, రాగి దానం చేయండి. ఇవి చేయాల్సిన సమయం ఏంటంటే రికమెండెడ్ టైం ఏంటంటే బిగిన్ ఆన్ ద ఫస్ట్ సండే సన్ అవర్స్, అంటే మాసంలో వచ్చిన మొదటి ఆదివారము రవిహోరా సమయంలో, అంటే ఉదయం నుంచి 6 నుంచి 7 మధ్య సమయంలో ఇవి చేస్తే ఉత్తమమైన. ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉండవలసిన రోజు ఏంటంటే కీప్ ఏ ఫాస్ట్ ఆన్ సండే, ఆదివారం ఉపవాసం ఉండండి. వియర్ అంటే ధరించవలసింది ఏంటంటే 12 ముఖి రుద్రాక్ష, రూబీ, గార్నెట్, వియర్ కాపర్ ఆర్నమెంట్స్ అబో హిప్స్, అంటే 12 ముఖి రుద్రాక్షం ధరించండి. రూబీ, గోమేధికము, రాగి ఆభరణాలను ధరించండి. యోగాసనాలు చేసుకోవాల్సిన యోగాసనాలు. ప్రాక్టీస్ సూర్య నమస్కార, సూర్య సెల్యుటేషన్స్, సూర్య నమస్కారము అంటే సూర్య నమస్కార సాధన అనేది చేసుకోండి.